వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. దొంగ ఓట్లతో బీజేపీ గద్దెనెక్కిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం. మోదీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్. నిజామాబాద్ నగరంలో ఘనంగా తిరంగా ర్యాలీ కార్యక్రమం. ఇంటికో శివాజీ పుట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆశాభావం. రహదారులపై ప్రమాదాల నివారణకు చర్యలు. బ్లాక్ స్పాట్లను గుర్తించి చర్చించిన కలెక్టర్, సిపిలు. ఆర్మూర్ పట్టణంలో శీతల్ పండగ వేడుకలు. గిరిజన సంస్కృతికి దర్పణం పట్టిన ఉత్సవాలు. మద్యం మత్తులో ఏటీఎం చోరీకి యత్నం. అలారం మోగడంతో అప్రమత్తమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన మోడీ వెంటనే ప్రధానిగా పదవికి రాజీనామా చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ను తన గుప్పిట్లో పెట్టుకుని దొంగ ఓట్లు సృష్టించి అధికారంలోకి రావడం జరిగిందని రాహుల్ గాంధీ వెల్లడించారని పేర్కొన్నారు. దేశంలో ఎలక్షన్ కమిషన్ ను అడ్డుపెట్టుకుని నరేంద్ర మోడీ ఓట్ల దొంగతనానికి పాల్పడ్డారని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇందుకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం చేపట్టారు. ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమంలో పోలీసులకు కాంగ్రెస్ నాయకుల మధ్య స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వెంటనే కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. విజయవంతంగా కాంగ్రెస్ నాయకులు నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ఎలక్షన్ కమిషన్ ను తన గుప్పిట్లో పెట్టుకుని దొంగ ఓట్లు సృష్టించి అధికారంలోకి రావడం జరిగిందన్నారు. రాహుల్ గాంధీ ఓట్లలో దొంగతనం జరిగిందని బయట పెట్టగానే ఎలక్షన్ కమిషన్ తన అధికారి వెబ్సైట్ ను బ్యాన్ చేయడం జరిగిందని, ఒకవేళ ఎలక్షన్ కమిషన్ తప్పు చేయకుంటే ఎందుకు వెబ్సైట్ ను బ్యాన్ చేశారో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలని మానల మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ 10 సంవత్సరాలుగా ఓట్ల నమోదు ప్రక్రియలో తప్పు జరుగుతుందని పదే పదే చెబుతున్న విషయం ఈ రోజు వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని ఆయన అన్నారు. దేశంలో నిజాయితీ గల నాయకుడు కేవలం రాహుల్ గాంధీ అని, ఎల్లప్పుడూ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఆయన అని మానల మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కేశవేణు మాట్లాడుతూ దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ను తన ఆధీనంలో పెట్టుకుని దేశంలో ఎన్నో వేల ఓట్లు దొంగతనంగా సృష్టించి మోడీ అధికారంలోకి వచ్చాడు తప్ప ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కాదన్నారు. దేశానికి నైతికంగా మోడీ ప్రధాని కాదు అని కేశవేణు అన్నారు. రాహుల్ గాంధీ మోడీ చేసిన దొంగ ఓట్ల ప్రక్రియను బయట పెడితే బీజేపీ నాయకులు ఏం చేయాలో తెలియక రాహుల్ గాంధీపై అవాక్కులు చవాక్కులు పేలిస్తున్నారని ప్రజలు ఇప్పటికైనా గమనించాలని, నిజమైన నాయకులు ఎవరు స్వార్థాల కొరకు వ్యవస్థలను వాడుకుంటున్నారో గమనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ రామకృష్ణ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు లింగం, జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులు యాదగిరి, వివిధ ఆలయాల చైర్మన్లు లవంగ ప్రమోద్, మధుసూదన్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణ, నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు వినయ్, సంఘం సాయిలో తదితరులు పాల్గొన్నారు. నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్వహించినటువంటి ఈ దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతున్న తీరును ఎండగడుతూ రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ప్రకటించారో నిన్న ఈసీ ఆఫీస్కు నిరసనగా వెళ్తున్నటువంటి 300 మంది ఎంపీలను అరెస్ట్ చేసిన దానికి నిరసనగా ఈరోజు వారికి బాసటగా నిలవడానికి ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం, మోడీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దేశంలో 3వసారి ఓట్ల దొంగతనంతో 3 సార్లు కూడా అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీని వెంటనే
నైతిక విలువలు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దేశంలో నిజాయితీపరుడైనటువంటి రాజకీయవేత్తగా ఈరోజు దేశ ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే ఈ దేశం బాగుంటుంది, ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు నమ్మడం జరిగింది. ఇక మోడీ పతనం ఖాయం. ఖచ్చితంగా మోడీ దిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఏదైతే మా అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గారు మొన్న 7వ తారీఖు నాడు దేశంలో జరిగిన ఇంతకుముందు ఎన్నికలలో జరిగిన మరియు రాష్ట్రాలలో జరుగుతున్న ఎలక్షన్లలో ఏ విధంగా అయితే ఓట్ల దొంగతనం జరిగిందో అది చాలా వివరంగా చూపించడం జరిగింది పవర్ ప్రజెంటేషన్ ద్వారా. అలాగే నిన్న ఈసీకి ఇది విన్నపం ఇవ్వడానికి ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటిని నిగ్గు తేల్చే విధంగా ఈసీకి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్రమ అరెస్టు చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు నిజామాబాద్ జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి మోదీ గారి దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేయడం జరిగింది. కాబట్టి ప్రధానమంత్రిగా ఉన్న మోదీ గారు నైతిక విలువలు ఉంటే తక్షణమే రాజీనామా చేసి మరీ తిరిగి ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ పక్షాలన్నీ కూడా నిరసన తెలియజేసి మోడీ గారు చేస్తున్నటువంటి ఓట్ల దురాక్రమాన్ని రాహుల్ గాంధీ గారు ఎండగడితే పోలీసులను అడ్డుపెట్టి 300 మంది ఎంపీలని అరెస్టు చేయడం అత్యంత హేమమైనటువంటి చర్య. ఇది ఎమర్జెన్సీ కాలం నాటి రోజులు గుర్తొచ్చే విధంగా మోడీ గారు పరిపాలన చేస్తున్నారు. దొంగ ఓట్లని చేర్చుకొని ఈ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే గద్దె దిగి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని గాంధీ అడుగుతాడల్లో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సత్యమే గెలుస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వర్ధిల్లాలి. ఏదైతే మా మల్లికార్జున్ ఖార్గే గారిని, ప్రియాంక గాంధీ గారిని, జాతీయ నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యని ఈ సందర్భం ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయించి ఎన్నికలు జరగాలి, నిష్పక్షపాతంగా జరగాలి. ఎలక్షన్ కమిషన్ అనేది నిష్పక్షపాతంగా ధర్మబద్ధంగా ఉండాలని అమరుల త్యాగాలను స్మరించుకుంటూ భారతదేశ ఐక్యతను, జాతీయతను, దేశభక్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా భారతదేశమంతటా నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని బీజేపీ నాయకులు కొనియాడారు. జాతీయత, దేశభక్తి, ఐక్యతను చాటి చెప్పే విధంగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇందూర్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుండి తిలక్ గార్డెన్ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని గుండెల నిండా దేశభక్తితో భారత్ మాతాకి జై అనే నినాదాలతో ఇందూర్ నగరం హోరెత్తిపోయింది. తిలక్ గార్డెన్స్ చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో తల్లి భారతావని దాస్య సంఖ్యలు తెంచడానికి ఎందరో వీరులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అర్పించడం జరిగిందన్నారు. వారి బలిదానాల కారణంగా మనం ఈ రోజు స్వేచ్ఛ వాయువును పీల్చుకోగలుగుతున్నామని తెలిపారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ భారతదేశ ఐక్యతను, జాతీయతను, దేశభక్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా భారతదేశమంతటా నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఇందూర్ నగరంలోని గాంధీ చౌక్ నుండి తిలక్ గార్డెన్ వరకు పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రోజు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి అంటే కారణం మనలో ఉన్న దేశభక్తి, సంస్కృతి, సాంప్రదాయాలు అని తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ చిన్నప్పటి నుండే పిల్లలలో దేశభక్తిని పెంపొందించే విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జిజియాబాయి ఎలా దేశభక్తిని నూరిపోసిందో ఆ విధంగా ప్రతి ఇంట్లో ఒక శివాజీ మహారాజ్ ను తయారు చేయాలన్నారు. సమాజంలో మనుషులు ఎందరో పుడుతుంటారు, కానీ చరిత్రలో కొందరే నిలుస్తారని, అలా చరిత్ర పూటలలో నిలిచిన వారిలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీరులను, వీర వనితలను ఆదర్శంగా తీసుకుని నేటి యువతరం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ దేశాన్ని 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు పరిపాలించి దోచుకుంటే
మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసింది కాంగ్రెస్ అని, కాంగ్రెస్ 60 ఏండ్ల పాలనలో తల్లి భరతమాత తల వంటి భాగం కాశ్మీర్లో మన త్రివర్ణ పథకాన్ని ఎగురవేయలేని పరిస్థితి మనం చూశామన్నారు. కానీ కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఈ రోజు కాశ్మీర్ వికసిత్ భారత్ లో స్వేచ్ఛ వాయువుని పీల్చుకుంటుందని, దేశంలో శాంతి భద్రతలు, సంక్షేమ ఫలాలు అట్టడుగు స్థాయి చివరి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు చేరుతున్నాయన్నారు. వ్యాప్తంగా గత 6 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పం ఉందో హర్ ఘర్ తిరంగా ఘర్ ఘర్ తిరంగా అనే నినాదంతో ఈరోజు ఇందూర్ నగరంలో ఈ భారీ తిరంగా ర్యాలీ, ఈ తిరంగాలో పాల్గొంటున్న దీనికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ గారికి మరియు కార్యదర్శులు మరియు ఆఫీస్ మెంబర్ల నాయకులు, కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ కాదు, ఈ ర్యాలీలో యువకులు, యువతులు, అనేక వర్గాల ప్రజలు, వ్యాపార సోదరులు, అన్ని పార్టీల కార్యకర్తలు కూడా పాల్గొంటూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ తిరంగా ర్యాలీ ముఖ్య ఉద్దేశం భారతీయుల మంత్రం ఒకటే, ఏ సమస్య వచ్చినా కానీ మొన్న సింధూర్ ఆపరేషన్ ఏదైతే భారతీయులందరూ కూడా ఏకతాటిపై ఏ విధంగా ఐక్యమత్యమైనరో, ఇది భారతదేశం అత్యధిక జనాభా ఉన్న భారతదేశము, సమయం వస్తే మేమందరం ఒక్క ముట్టి ఒక్కరే ఉన్నామని చెప్పడానికే ఈ తిరంగా ర్యాలీ. ప్రతి సంవత్సరం కూడా స్వతంత్ర దినోత్సవం కన్నా ముందు ఈ తిరంగా ర్యాలీ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇందూర్ నగరంలో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మరియు మీడియా నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఘర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా అనే పేరుతోని దేశం మంచిగుంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ దేశం కోసం ఆ రోజు బ్రిటిషర్ నుంచి ఈ రోజు దేశ ద్రోహుల మీద పోరాటం చేస్తున్న సైనికులకు కానీ, పోరాట యోధులకు కానీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ మనం ఈ దేశంలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ కావాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ ఘర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం భాగంగా తిరంగా ర్యాలీ ఈరోజు జేపీ నడ్డా గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం. చాలా రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, ఇక్కడ మాత్రం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది లేనిది ఈ ముఖ్యమంత్రులు లేరు, ఇది లేనిది ఈ మంత్రులు లేరు. ఇవాళ ఈ జెండా, ఈ జాతీయ జెండా లేనిది, ఈ భారతదేశం ఐక్యమత్యం లేనిది మనం చూసాం. ఆఫ్ఘనిస్తాన్లో చూసాం, పాకిస్తాన్లో చూసాం, లేకపోతే బంగ్లాదేశ్లో చూసాం. అధికారం కోల్పోయేందుకు 2 నిమిషాలు కూడా పట్టదు. ఇవాళ నేను అడుగుతున్నా, దేశం మంచుకుంటేనే రాజకీయ నాయకుల భవిష్యత్తు బాగుంటుంది, దేశం మంచుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి చెప్తున్నాం, దేశం ఉన్న రోజే మనం ఉంటాం. రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి జిల్లా పరిధిలోని 63వ నెంబర్ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాత్లూరు మండలం మాణిక్ బండార్ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరిగేందుకు గల కారణాల గురించి జాతీయ రహదారుల సంస్థ, పోలీస్, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, రవాణా తదితర శాఖల అధికారులతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్యలు చర్చించారు. జిల్లా వ్యాప్తంగా గల అన్ని రహదారులపై బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాలలో ప్రమాదాలను నియంత్రించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మూల మలుపులు, కల్వర్ట్లు, ఎత్తు పళ్లాలు, రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడం వంటి వాటిని సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ బస్ డ్రైవర్లు సహా ఇతర ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లకు రోడ్డు భద్రతా ప్రమాణాలను విధిగా పాటించేలా ట్రాఫిక్ నిబంధనల పట్ల స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇతర పట్టణాల్లోనూ ముఖ్య కూడళ్లు, ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బ్లాక్ స్పాట్లను పరిశీలించిన అధికారుల బృందంలో జాతీయ రహదారుల సంస్థ ఈఈఏ మల్లారెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్ అజయ్, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ మస్తానలే, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, హర్ష, 108 ఈఎంఆర్ఐ సంస్థ ప్రతినిధి రామలింగేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణం గిరిజన సంస్కృతికి దర్పణం పట్టే శీతల్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. శ్రావణ మాసంలో ఈ వేడుక జరపడం పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం.
ఆర్మూర్ పట్టణంలో బాణవత్ శ్రీనివాస్ నాయక్, గజంలాల్ నాయక్, ఆర్మూర్ మండల అధ్యక్షులు గార్డెన్ రాజు నాయక్, ప్రధాన కార్యదర్శి పీర్ సింగ్ నాయక్ల ఆధ్వర్యంలో శీతల్ పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆర్మూర్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి బంజారాలు అందరూ కలిసి ఒక చోటికి చేరుకుని పెర్కిట్ లో నిర్మించినటువంటి సేవాలాల్ జగదాంబ యాడి మరియు శిథిరా యాడిల గద్దె వద్ద శీతల పండుగను అందరి సమక్షంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ పండుగ యొక్క ప్రత్యేకత బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అడుగుజాడల్లో నడవడం, ఆయన సూచించినటువంటి మార్గదర్శకాల్లో ముందుకు సాగడం ప్రధాన ఉద్దేశం. ప్రతి ఒక్కరూ పాడి పంటలతో, పిల్ల పాపలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని, పెళ్లి కాని వారికి మంచి సంబంధం వచ్చి పెళ్లి జరగాలని కోరుకుంటారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు అడవి ప్రాంతాలలో నివసించే బంజారాలను దరిచేరకుండా పంచభూతాలను కొలుస్తారు. ఈ యొక్క కార్యక్రమంలో బంజారా నాయకులు రాష్ట్ర కార్యదర్శి తారాచంద్ నాయక్, గౌరవ అధ్యక్షులు బుక్యా చంద్రనాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్ర గంగాధర్ నాయక్, నరేందర్ నాయక్, విఠల్ నాయక్, ధరావత్ మోహన్ నాయక్, కైలాష్ చాంగుబాయ్, మోహన్ నాయక్, మాజీ జడ్పీటీసీ మోపాల్ మండల అధ్యక్షులు శంకర్ నాయక్, మల్లవత్ రాములు నాయక్ మరియు వివిధ తండాల నుంచి విచ్చేసినటువంటి బంజారా నాయకులు, పెద్ద మనుషులు పాల్గొనడం జరిగింది. ఆరాధ్య దైవం సాత్ భవానీ అంటాం మేము. సాత్ భవానీ అంటే శీతల పండుగ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు జిల్లా నుంచి మా యొక్క బంజారా లీడర్లు మరియు ఎంప్లాయీ లీడర్లు మరియు ఈరోజు మా యొక్క ఆర్మూర్ తండా నాయక్ కారబారి మరి ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్లు మరి మా యొక్క ఆర్మూర్ ఏఐబిఎస్ఎస్ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, మరి నేను కూడా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏఐబిఎస్ఎస్ అందరి ఆధ్వర్యంలో చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం మేము దాదాపు 20-30 సంవత్సరాల నుంచి మా యొక్క తండగా ఏర్పడి సంఘ భవనం కోసం బాగా ప్రయత్నం చేసినాము. కానీ మాకు ఇప్పటికే ఆడ భూమి కూడా మాకు ఇక్కడ కేటాయించలేదు. అయితే మేము కొంతమంది మన నాయకులు, కాంగ్రెస్ లీడరు మన వినయ్ రెడ్డి అన్న అండ్ మా బీజేపీ నుంచి మరి టీఆర్ నుంచి అందరి సహకారంతో కొంత ప్లేస్ మాకు కేటాయించడం జరిగింది. ఈరోజు అదే ప్లేస్లో మేము శీతల భవానీ పండుగ చాలా గొప్పగా ఘనంగా జరుపుకున్నాము. ఇప్పుడు మాదొక తీజ్ ఫెస్టివల్ ఉంటుంది, అది ప్రారంభం అయింది ఆల్రెడీ. అది 21 తారీఖు నాడు నిమజ్జనం ఉంటుంది. సేమ్ మన బతుకమ్మ ఎట్లానో మాకు తీజ్ పండుగ కూడా అంతే ఉంటుంది. కాబట్టి మీరందరూ సహకారం చేసింది కాబట్టి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి రాబోయే రోజుల్లో మాకు కూడా చిన్నగా శివలాల్ జయంతి చేసుకోవడానికి మరి శివలాల్ ఒక చిన్న మందిరంకు మరి కొన్ని చిన్న మాకు బంజారా వాళ్ళకు కొద్దిగా సౌకర్యం కోసం మీరంతా కొద్దిగా ఫండ్ కేటాయిస్తారని చెప్పేసి మీ మీద చాలా హోప్తో మీ మీద హోప్తో మేమంతా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ సహకారం చేస్తారని చెప్పేసి మీ మీద ఆశతో ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇది ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లి, పెరికిట్ అండ్ మెయిన్ టౌన్ ఆర్మూర్ అంతా బంజారాలు ఎక్కడైతే ఒక 20 సంవత్సరాల నుంచి వచ్చి చిన్న వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా అండ్ కొంతమంది మన వేరే వాళ్ళు కూడా దాదాపు చిన్న పని చేసుకుంటా ఇక్కడ దాదాపు ఒక 100 కుటుంబాలు మేము ఇల్లు కట్టుకొని జీవిస్తున్నాము. మాకు గుర్తించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలతో మాకు రాబోయే రోజుల్లో కూడా చిన్న షెల్టర్స్గా ఈ ప్లేస్లో మేము ఒక మా శివలాల్ మందిరము, మేరామయాడి మందిరము ఇవి నిర్మించుకోవడానికి మీ సహకారాలు బాగా అవసరం ఉన్నది కాబట్టి మీరు సహకరిస్తారని చెప్పేసి. నవీపేట్ మండల కేంద్రంలో తాగిన మత్తులో ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశాడు ఓ వ్యక్తి. అలారం మోగడంతో దొంగను అదుపులోకి తీసుకున్నారు నవీపేట్ పోలీసులు. నవీపేట్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి రాంపూర్ రోడ్ వద్ద గల ఎస్బీఐ ఏటీఎం దొంగతనానికి ప్రయత్నించిన రెంజల్ మండలం కూనేపల్లి గ్రామానికి చెందిన సుదుపల్లి నరేష్ ను అదుపులో తీసుకోవడం జరిగిందని ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ వినయ్ కుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ ఎస్బీఐ కంట్రోల్ రూమ్ నుండి పోలీస్ స్టేషన్ ఫోన్ రావడంతో పోలీసులు వెంటనే ఏటీఎం వద్ద చేరుకుని నిందితుడు ఏటీఎం ను పగలగొడుతుండగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు. మద్యం సేవించి దొంగతనానికి యత్నించాడని ఎస్ఐ తెలిపారు. నిందితుడిపై కేసులు ఉన్నాయా లేవా అని విచారణ చేపట్టడం జరిగిందని తెలిపారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు. రాంపూర్ రోడ్లో గల ఎస్బీఐ ఏటీఎంలో ఒక అనుమానాస్పద వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నాడని చెప్పి కంట్రోల్ రూమ్ నుంచి మాకు ఫోన్ రావడం జరిగింది. వాళ్ళు ఎస్బీఐ ఎవరైతే ఏటీఎంని మేనేజ్ చేస్తారో వాళ్ళు అక్కడ సీసీ ఫుటేజ్లో ఒక అతను అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడని చెప్పి మా కంట్రోల్ రూమ్కి ఇంటిమేషన్ రాగానే నైట్ పెట్రోలింగ్లో ఉన్న మా సిబ్బంది ఏఎస్ఐ గారు అండ్ సిబ్బంది వెంటనే ఇమీడియట్గా స్పాట్కి చేరుకోవడం జరిగింది. వెళ్ళేసరికి అక్కడ ఒక అతను తాగిన మత్తులో ఆ ఏటీఎం ఏదైతే మిషన్కి ఉన్న డోర్ని ఓపెన్ చేయడం జరిగింది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. ప్రాథమిక విచారణలో అతను తాగిన మత్తులో
ఇలా చేసినట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు కూడా అతని పాత ఏమన్నా కేసులు ఉన్నాయని చెప్పి వెరిఫై చేయడం జరిగింది. అతని పైన ఎటువంటి కేసులు లేవు. అతని పేరు వచ్చి సుద్దపల్లి నరేష్, ప్రాపర్ పూనపల్లి, రెంజల్ మండల్. ఇంకా విచారణ కొనసాగుతుంది. వాళ్ళు ఎస్బీఐకి సంబంధించిన హిటాచి కంపెనీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తామని చెప్పారు. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో అంగవైకల్యునికి జరిగిన అవమానాన్ని ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం తీవ్రంగా ఖండించారు. సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్ వెళ్తే దూషించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో బస్టాండ్ ఎదుట విహెచ్పిఎస్, ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పోచిరాం మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో రాజు అనే వికలాంగుడు తన భూ సమస్య పరిష్కారం కోసం వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్తే అతనికి తీవ్ర అవమానం ఎదురైందని అన్నారు. కలెక్టర్ కార్యాలయ సిబ్బంది అతనికి బయటికి నెట్టివేయడం బాధాకరమని అన్నారు. వెంటనే రాజుకు న్యాయం జరగాలని, అతనికి అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కోటగిరి తహసీల్దార్ గంగాధర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్, కన్నం శ్రీనివాస్, తోట సాయిలు, గోపి, రాజు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏదైతే నిన్న జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణిలో సందర్భంగా అక్కడ ఏదైతే రాజు ఉన్నాడో, రాజు గంగారాం అనే వ్యక్తి గత ఎన్నో సంవత్సరాల నుండి కలెక్టర్ కార్యాలయాన్ని చుట్టూ తిరుగుతూ వారి ఏదైతే భూమి సమస్య ఉందో ఆ భూమి పైన న్యాయం జరగాలని చెప్పేసి చేయాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా ఆయన కార్యాలయాన్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకొని నాదుడు లేకపోయా అని ఆయన ఏదైతే నిన్న మరి జిల్లా కలెక్టర్ గారిలో ప్రజావాణి సందర్భంగా వారు కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే అక్కడున్న కలెక్టర్ గారి సిబ్బంది గారు మరి రాజుగారు పైన అగౌరవపరిచి ఆయన కాళ్ళు ఏళ్ళు పట్టుకొని లాక్కుంటూ బయటకి తోసేయడం బాధాకరమైన విషయం. ఇది రేవంత్ రెడ్డి సర్కారులో ఇది జరగడం అంటే అత్యంత ఈ దివ్యాంగులను అణచివేతకు గురి చేస్తున్న సమస్య ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఒకటి కనబడుతుంది, ఇంకొకటి కనబడతలేదు. కానీ ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడే ఉన్న వారికి స్పందించకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఏదైనా న్యాయం జరగాలని చెప్పేస్తే జిల్లా న్యాయస్థానానికి కానీ జిల్లా పాలనాధికారి దగ్గర కానీ ఏదైనా బాధ ఉంటే వారి గోడు చెప్పుకోవడానికి వెళ్తూ ఉంటారు. కానీ అదే గోడు జిల్లా అధికారి ముంగటిని, కలెక్టర్ గారి ముంగటిని అవమానపరచడం, అగౌరవపరచడం, మరి కలెక్టర్ గారు కూడా దాని మీద స్పందించకపోవడం అనేది బాధాకరమైన విషయం. కలెక్టర్ గారి పైన కూడా, అక్కడ ఉన్న కానిస్టేబుల్ గారి పైన కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని. సంకట విమోచన గణపతి కృపా కటాక్షాలు గ్రామ ప్రజలపైన ఉండే గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రముఖ సిద్ధాంతి రాజేశ్వరి జోషి అన్నారు. వినాయక్ నగర్ లోని సంకట విమోచన గణపతి ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలోని వినాయక్ నగర్ లో సంకట విమోచన గణపతి ఆలయం ప్రథమ వార్షికోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ జోషి మాట్లాడుతూ సంకట విమోచన గణపతి ఆలయ నిర్మాణం ప్రథమ వార్షికోత్సవం భక్తుల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా 11 మంది జంటలతో ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, నవగ్రహ పూజ, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణపతి పూజ నిర్వహించారన్నారు. ఆలయంలో నిర్మించే నూతన షెడ్ ఏర్పాటుకు భక్తులు విరాళాలు అందించారని చెప్పారు. త్వరలో షెడ్ నిర్మాణం పూర్తి చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో విండో చైర్మన్ కూచి సిద్ధు, అశ్విన్ సేట్, బర్ల మధుకర్, ఆనంద్, శంకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని వినాయక నగర్లో కాలనీలో వెలిసినటువంటి సంకటమోచన గణపతి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉదయము స్వామివారికి అభిషేకాలు, తర్వాత నవగ్రహ పూజ, తర్వాత లక్ష్మీ గణపతి పూజ చేయడం జరిగింది. భక్తుల సహకారంతో ఉదయం నుంచి చక్కగా భక్తులందరూ వచ్చి స్వామివారి పూజా కార్యక్రమం పాల్గొనడం జరిగింది. తర్వాత
అక్కడ లక్ష్మీ గణపతి హోమం, తర్వాత పూర్ణాహుతి, అన్నదాన కారణం కూడా నిర్వహించడం జరిగింది. ఆ విధంగానే అందరూ కూడా భక్తులు సహకారంగా సాగిన ఇక్కడ ఊళ్ళో షెడ్ నిర్మాణం కోసం కూడా అందరూ దాతలు ముందుకు రావడం జరిగింది. ఆ వినాయకుడు అందరికీ కూడా ఆయురారోగ్యశ్వర్యాల నుంచి సుఖ సంతోషాలు ఇచ్చి చక్కగా పిల్లా పాపలు అందరూ సుఖంగా ఉండాలి. ఇట్లాంటి ధార్మిక కార్యక్రమాలు అందరూ పాల్గొని చక్కగా ఆ వినాయకుడు అనుగ్రహం ఉండాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా తమ గ్రామంలో వారాంతపు కూరగాయల సంతను ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమైన విషయమని గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం గ్రామంలో ఏర్పాటు చేస్తున్న కూరగాయల మార్కెట్లో గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఈ నెల 13 నుండి వారాంతపు కూరగాయల మార్కెట్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని గ్రామ మార్కెట్ కమిటీ చైర్మన్ అగ్గు కృష్ణ, వైస్ చైర్మన్ తాహెర్, ప్రధాన కార్యదర్శి వెలుమల మురళి తెలిపారు. ప్రతి బుధవారం మధ్యాహ్నం నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట కూరగాయల మార్కెట్ ను నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామస్తుల సౌకర్యార్థం ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వారాంతపు సంత నిర్వహణ బాధ్యతను చేపట్టి విజయవంతంగా సంతను ఏర్పాటు చేసుకోవడానికి చర్యలు చేపట్టడం జరిగిందని గ్రామ మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. కూరగాయల కొనుగోలుకు ఇతర గ్రామాలకు వెళ్లవలసిన పరిస్థితులు ఉండేవని, సంతకు వెళ్లి వస్తున్న క్రమంలో పలుమార్లు గ్రామస్తులు రోడ్డు ప్రమాదాల బారిన సైతం పడడం తమకు ఎంతో బాధ కలిగించిందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కూరగాయల కొనుగోలు నిమిత్తం ఇతర గ్రామాలకు వెళ్లకుండా తుంట గ్రామంలోని మార్కెట్ ను ఏర్పాటు చేస్తే గ్రామ ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, గ్రామ ప్రజలు సైతం తమకు సహకరించి సంతను వినియోగించుకోవాలని కమిటీ సభ్యులు సూచించారు. కూరగాయలు విక్రయించేవారు ఇట్టి విషయాన్ని గమనించి ప్రతి బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిర్వహించే వారాంతపు సంతలో భాగస్వామ్యమై కూరగాయలు విక్రయించేందుకు తరలి రావాలని సూచించారు. కూరగాయలు విక్రయించేందుకు విచ్చేసే వర్తకులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తామని వారు తెలిపారు. గ్రామంలో నూతన మార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రి, ఎస్ఐ ముత్యాల రమ, ఎంపీఓ మన్మోహన్ శాస్త్రీయులకు కమిటీ సభ్యులు వినతి పత్రాలు అందజేశారు. తమ గ్రామంలో కూరగాయల మార్కెట్ ను నిర్వహించేందుకు సహకరించాలని అధికారులకు వారు విన్నవించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు. నమస్కారం. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం విలేజ్లో వారాంతపు సంత లేదని మా గ్రామ పెద్దలు, యువకులు అందరం కలిసి మా పిల్లలకు కానీ పెద్దలకు కానీ మార్కెట్ పోవడానికి చాలా బాధాకరం అవుతుందని చెప్పేసి యాక్సిడెంట్లు అవుతున్నాయి. దాని మూలన మేమందరం కలిసి ఈరోజు ఎంపీడీఓకు లెటర్ ఇచ్చేసి వచ్చాము. దాని గురించి మా ఊర్లో జానకంపేటలో సంత పెట్టుకుంటే పిల్లలకు, పెద్దలకు అందరికీ, లేడీస్ కానీ అందరికీ కోవిడ్కి రావడానికి కానీ, నైపేట్ కానీ, నిజామాబాద్ కానీ, ఎడపల్లి కానీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మా ఊరు ప్రజలు, గ్రామ పెద్దలు, యువకులు కలిసి అందరం కలిసి రేపు బుధవారం రోజున మా జానకంపేటలో మార్కెట్ నిర్వహించడం జరుగుతుంది. కావున మీరందరూ కలిసి కొద్దిగా మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఉద్దేశం కొద్ది జానకంపేట నుంచి మా గ్రామ యువకులం, గ్రామ పెద్దలం అందరం కలిసి నిర్ణయించుకున్నాం. सबको नमस्कार और सबको अस्सलाम वालेकुम। आज हमारे एडपल्ली मंडल जानकामपेट के गांव के तमाम बड़े बुजुर्गों और नौजवान साथियों मिलजुल के हमारे गांव में तरकारी मार्केट जो हमारे गांव में नहीं है, गांव बड़ा होने के बावजूद भी बहुत सालों से हमारे पास मार्केट नहीं था और हमारे गांव के लोग उधर इधर दूसरे गाँवों पे जाते तकलीफ उठा रहे। ये सोचते हुए गांव के सब लोग हम लोग गांव में मार्केट लगाने की कोशिश करके और मार्केट लगाने का एक इंतज़ाम किया है। और ये मार्केट हर 4 शंबे के दिन ग्राम पंचायत के सामने रखा जाएगा। तो तमाम एडपल्ली मंडल के सारे गांव वालों से गुजारिश कर रहे हैं कि जो लोग भी है हमारे गांव के मार्केट को आइए और मार्केट को सक्सेस कीजिए। ఇప్పటి వరకు ఇందిరా క్రాంతి పథకంలో మహిళా సభ్యుల గ్రూపులు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం కిషోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. పొదుపుతో పాటు సంఘం నుండి రుణాలు పొంది వ్యాపారంలో నిలదొక్కునేలా చర్యలు చేపడుతున్నారు అధికారులు. నవీపేట్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా సంఘం కార్యాలయంలో మంగళవారం రోజున డ్వాక్రా సంఘాల అధ్యక్షురాలు జ్యోతి అధ్యక్షత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం మహేష్ కుమార్ మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలలో దివ్యాంగుల సంఘాలు, కిషోర బాలికల సంఘాలు, వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని తెలిపారు. నూతనంగా ఇందిరమ్మ హౌసింగ్ మంజూరు అయిన వారికి డ్వాక్రా సంఘాల ద్వారా లోన్ మంజూరు చేయడం గురించి శిక్షణ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఈ నెల 15 నుండి 25 వరకు నూతన సంఘాలు ఏర్పాటు చేయాలని సంఘ సభ్యులకు సూచించారు. నూతన సంఘాలు ఏర్పాటు అయిన వారికి బ్యాంకుల్లో ఖాతా ఇప్పిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలకు, దివ్యాంగులకు, వృద్ధులకు సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సంఘాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషకరమైన విషయమని మహిళా సంఘాల సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సుశీల, సిసిలు, విఓఏలు, గ్రామ సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని మన నవీపేట మండలంలో ఏదైతే శిక్షణ కార్యక్రమం ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమం ఏంటంటే 4 ప్రధాన అంశాలు మనం ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అయితే గౌరవ మనకు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు మన పిఆర్ అండ్ ఆర్డి సీతక్క గారు మనకి ఏంటంటే 1 కోటి మంది మహిళల్ని మనకు సంఘాల్లో చేర్పించడానికి మనకు ఈరోజు శిక్షణ కార్యక్రమం పెట్టుకోవడానికి మనకు జిల్లా స్థాయిలో నిన్న జరిగింది. ఈరోజు మన మండల స్థాయిలో, అదేవిధంగా రేపటి నుంచి 15వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఇందులో 4 అంశాలు. ఈ 4 అంశాల్లో మొదటిది, ఎవరైతే మహిళలు 18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంఘంలో లేని వాళ్ళని కొత్తగా సంఘాల్లో చేర్పించడము, లేదంటే పాత సంఘాలు తక్కువ మంది ఉంటే పాత సంఘాల్లో అనేది అడ్జస్ట్ చేయడం అనేది ఒకటి. రెండవది ఏంటి, ఆల్రెడీ వృద్ధులు ఉన్నారు, సంఘాల్లో ఉన్నారు, వాళ్ళని కాకుండా అసలు వృద్ధులు సంఘాల్లో లేని వాళ్ళని వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయడము. ఈ వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయడం వలన ఏంటంటే వాళ్ళకు ఏదైతే మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో చాలా సమస్యలు ఉంటాయి, వృద్ధుల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల గురించి మాట్లాడుకోవడం కానీ, ఏవైనా వాళ్ళకు ఇంకా పథకాల గురించి చెప్పడం కానీ, ఏ విషయాలైనా కూడా ఆ సంఘం మీటింగ్లో మాట్లాడుకొని ఆ వృద్ధులకు జరిగేటువంటి సమస్యల గురించి మాట్లాడుకోవడానికి వృద్ధులకు ఉంటుంది. ఇక 3వ అంశం ఏంటంటే దివ్యాంగులు, తర్వాత విభిన్న సామర్థ్యం గల వాళ్ళకి సంఘాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో వాళ్ళకి ఆల్రెడీ పెన్షన్ వచ్చేవాళ్ళు, సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని మనము 5 నుంచి 10 మంది సభ్యులు వాళ్ళని తీసుకోవాలి. వాళ్ళని కూడా మనం సంఘంలో చేర్పించేసి వాళ్ళతో కూడా పొదుపులు అనేది ఏర్పాటు చేయించాలి. వాళ్ళు సంఘంలో ఉన్న తర్వాత వాళ్ళకి ఏదైనా ఎంటర్ప్రైజెస్ చేసుకోవడం, అంటే ఏదైనా వృత్తి వ్యాపారాలు చేసుకోవడానికి మనము రుణాలు అనేది ఇప్పించడం అనేది జరుగుతుంది. ఇక 4వ అంశం ఏంటంటే కిషోర బాలికలు, 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్నటువంటి కిషోర బాలికలను మనము ముందు సర్వే చేసుకోవాలి. ఇందులో ఎవరైతే ఇష్టం ఉన్న వాళ్ళు, అంటే ఈ కిషోర బాలిక సంఘం అంటే చిన్నపిల్లలు కాబట్టి సంఘంలో ఉండడానికి ఇష్టపడ్డ వాళ్ళని సంఘం ఏర్పాటు చేసుకొని వాళ్ళకు కూడా బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకొని వాళ్ళ సమస్యల గురించి కానీ, గవర్నమెంట్ గురించి కానీ కొన్ని విషయాలు అక్కడ చెప్పుకోవడానికి ఈ 4 అంటే ఏవైతే. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. మండల పరిధిలోని పలు శాఖల కార్యాలయాలను పరిశీలించి లోటుపాట్లపై ఆరా తీస్తున్నారు. ఇందిరమ్మ గృహాలు, యూరియా కొరత, వైద్య సిబ్బంది పనితీరు, పాఠశాలలో బోధనపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. నందిపేట్ మండల కేంద్రంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రైమరీ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సహకార సంఘం, ఎరువుల గోడౌన్, పశు వైద్యశాల, నర్సరీ, ఫైర్ స్టేషన్లను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలల్లో బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నిషన్ విధానం చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు. 100% FRS ద్వారా హాజరు అమలు కావాలని కలెక్టర్ ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేసిన కలెక్టర్ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. టాయిలెట్స్, తాగునీటి వసతి వంటి సదుపాయాలు అవసరమైన పక్షంలో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ నందిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. PHC ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను, అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. కాన్పులు చేసేందుకు వీలుగా అన్ని వసతులు అందుబాటులో ఉన్నందున గర్భిణీలు స్థానికంగానే సుఖ ప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కు సూచించారు.
అన్ని స్కానింగ్ సెంటర్ల పనితీరుపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని, ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గమనిస్తే వెంటనే ఉన్నత అధికారుల దృష్టికి తేవాలని, అలాంటి సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ 100% జరగాలని, డెంగ్యూ, మలేరియా, అతిసారం, విషజ్వరాలు వంటివి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, టీబీ ముక్త భారత్ అభియాన్ పక్కాగా అమలు కావాలని, గ్రామాలలో ఆరోగ్య శిబిరాలను విరివిగా నిర్వహించాలని సూచించారు. ఎరువుల గోడౌన్ను తనిఖీ చేసిన కలెక్టర్ ఎరువుల నిల్వలను పరిశీలించారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని, స్టాక్ కొంత మిగిలి ఉన్నప్పుడే ఇండెంట్ పెట్టి కొత్త స్టాక్ తెప్పించుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాంబాబును ఎరువుల గోడౌన్ నిర్వాహకుడు ఎం కార్తిక్ ను ఆదేశించారు. పశు వైద్యశాలను సందర్శించిన కలెక్టర్ పశువులకు వ్యాధి నిరోధక టీకాలు, కృత్రిమ గర్భధారణ వంటి సేవలు అందిస్తున్నారా, సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాల పంపిణీ చేస్తున్నారా అని ఆరా తీశారు. వెటర్నరీ హాస్పిటల్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల గురించి పశు వైద్యాధికారి డాక్టర్ నితీష్ వర్మ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం కలెక్టర్ ఫైర్ స్టేషన్ ను సందర్శించి విపత్తులు, అతివృష్టి సంభవించిన సమయాలలో సత్వరమే స్పందించి సహాయక చర్యలు చేపట్టేలా సన్నద్ధమై ఉండాలని ఫైర్ స్టేషన్ ఆఫీసర్ నరసింహరావును ఆదేశించారు. నూతనంగా నిర్మాణమవుతున్న ఫైర్ స్టేషన్ భవనం తుది దశ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యూల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని తహసీల్దార్ సంతోష్ ను కలెక్టర్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి గురించి ఆరా తీశారు. ఈ నెల 13న చేపట్టిన మార్కింగ్ మహామేళాలో లబ్ధిదారులు అందరూ మార్కింగ్ పూర్తి చేసుకునేలా చూడాలన్నారు. గ్రౌండింగ్ అయిన అనంతరం ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టి వేగంగా పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు. అయితే మీరు పంపించి మా దగ్గర నుండి కాదు ఆధార్ మన దగ్గర సంతకం అయితే ట్రైనింగ్స్ కావట్లేదు. అది తీయండి, 6 ఉంటాయండి. మన గ్రౌండ్స్ కావాలి, గ్రౌండ్ అయింది, గ్రౌండ్ అంటే మన బేస్ గ్రౌండ్ చేయడానికి 2 or 3 ఉంటుంది. ఈ బేస్మెంట్ సార్ మనం ఏర్పడి దాదాపు 4 feet ఒక్కొక్కటి వెళ్దాం. మీరు ఫస్ట్ నేమ్ మిస్ మ్యాచ్ సమస్య ఎంపీడీఓ లాగిన్లో సొల్యూషన్ ఉంది. మీరు చేసుకుంటూ ఏ రోజు ఆ రోజు చేసుకుంటే 48 to 72 hours లోపల అప్డేట్ అయిపోతుంది. చెక్ చేసి ఇంకేమన్నా ఉన్నాయా మీరు అంటే మీరు అప్రూవ్ చేస్తున్నారు. ఎప్పుడు ఐడెంటిఫై అవుతుంది ప్రాబ్లం? ముందే చేస్తే అయిపోతుంది. ఎంతమంది ప్రజెంట్ అయ్యారు? టోటల్ ఎంతమంది వచ్చారు స్కూల్కి? లేదు, మీరు అందులో ఉండద్దు అసలు. మీరు టోటల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడకండి. కొన్ని రోజులు ఎఫ్ఆర్ఎస్ మాట్లాడటం. కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు 10% చొప్పున కేటాయించాలని విద్యా వైద్య పరిరక్షణ కమిటీ ప్రతినిధులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, బి నరసింహాచారి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి ఏ ప్రాతిపదికన సర్జరీలకు ధర నిర్ణయించారో ఆ ధరలను ప్రైవేటు వ్యాపారుల ధరలు మించకుండా వర్తింపజేసే విధంగా బోర్డుపై ప్రదర్శించాలని పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వైద్య, విద్య, ప్రభుత్వ రంగాలపై నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్, కార్పొరేట్ వ్యాపారులకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఆర్మూర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన తీర్మానాల వివరాలను మంగళవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో విద్యా వైద్య పరిరక్షణ కమిటీ ప్రతినిధులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, బి నరసింహాచారి మీడియాకు వివరించారు. విద్యా హక్కు చట్టం పేర్కొన్నట్లుగా ప్రతి ప్రైవేట్ రంగంలో ఉన్న కార్పొరేట్ ప్రాథమిక స్థాయి నుంచి
పీజీ స్థాయి వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించాలని, అధిక ఫీజులను అరికట్టాలని సమావేశం డిమాండ్ చేస్తుందని వివరించారు. విద్య, వైద్య రంగంలో రిఫరల్ అడ్మిషన్ చేసే వారికి బహుమతులు ఇచ్చే పద్ధతిలో ఇచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి సమావేశం డిమాండ్ చేస్తూ తీర్మానించిందన్నారు. ఈ రంగంలో ప్రభుత్వ బాధ్యతను గుర్తింపచేసే విధంగా ప్రైవేటు రిఫరల్ పద్ధతికి వ్యతిరేకిస్తూ కరపత్రాల ద్వారా అవగాహన కల్పించే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సావిల్ గంగాధర్, పి రామకృష్ణ, బి దేవరం, ఎస్కే హుసేన్ పాల్గొన్నారు. పత్రికా విలేకరి మిత్రులకు అందరికీ నమస్కారం. మేము విద్యా వైద్య పరిరక్షణ కమిటీ అని వివిధ ప్రజా సంఘాల వాళ్ళము కలిసి దీన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇది ఏంటంటే మన తెలంగాణ లోపల అట్లా ఇంకా ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం మొత్తం మీదట విద్యా వైద్య రంగాలు చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. వాటి ఎందుకు దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థూల జాతీయ ఆదాయం లోపల 8% విద్యా వైద్యాల మీద ఖర్చు చేయాలని చెప్పేసి అంటే మన దేశం లోపల కనీసం 5% కూడా చేయడం లేదు. బడ్జెట్ లోపల తీసుకున్నట్టయితే అది 0.1% మాత్రమే ఉంటున్నది. అందుచేతనే ఈ విద్యా వైద్యం అన్నీ కూడా ప్రైవేట్ రంగం చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ విద్యా వైద్యం ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు దాన్ని వ్యాపారంగా మాత్రమే చూస్తారు. వ్యాపారం కాకుండా వాళ్ళకి ఏంటంటే ఇవి సేవా రంగాలు. ప్రభుత్వ రంగం లోపల ప్రభుత్వమే వీటిని నిర్వహించాల్సింది. అది ప్రభుత్వం ప్రతి బాధ్యతని సంక్షేమ రాజ్యం లోపల చెప్పినటువంటి బాధ్యతలు అన్నిటి నుంచి తప్పుకుంటున్నది. ఆఖరికి ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు కూడా అందించట్లేదు. దాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేసేసి మనం ఇవాళ నీళ్లు తాగాలంటే నల్లాలు మనకు పనిచేయవు. మనం ఏంటంటే బబుల్ తీసుకొని కొనుక్కొని తాగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆఖరికి రేపు మన ఊపిరి తీసుకోవడానికి కూడా డబ్బులు పే చేయాల్సిన పరిస్థితి వస్తే మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. ఇందుకోసం అని చెప్పేసి మన ప్రజలందరూ కలిసి, ప్రజా సంఘాలన్నీ కలిసి విద్యా వైద్యం ఈ రెండు కూడా ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు. వాళ్లకు ఉచితంగా ప్రభుత్వమే విద్యా వైద్యం అందజేయాలి. విద్యా వైద్య పరిరక్షణ కమిటీ పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు అత్యంత కీలకమైనటువంటి అంశంతో విద్యా వైద్య పరిరక్షణ కమిటీ ముందడుగు వేసింది. మనము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విద్యా వైద్యం అనేటువంటిది అంగడి సరుకుగా మారింది, పెద్ద వ్యాపారమైంది. కార్పొరేట్ పేరుతో ఇది ఒక పెద్ద దోపిడీ వ్యవస్థగా ఏర్పడి ఒక మాఫియాగా మారిపోయింది. ఎక్కడ చూసినా విద్య పేరిట, వైద్యం పేరిట కోట్లాది రూపాయల దోపిడీ జరుగుతున్నది. దీనిపై ప్రభుత్వాల నియంత్రణ లేకపోవడం అనేటువంటిది ప్రధాన కారణం. వీటికి అధికార పార్టీ, రాజకీయ నాయకుల అండదండలు, ఇందులో వాళ్ళే భాగస్వాములే ఉండడం అనేటువంటిది కూడా మరో ప్రధాన కారణం. మన నిజామాబాద్ జిల్లాను తీసుకున్నట్లయితే ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా వైద్యం అంటే పెట్టింది పేరు. నిజామాబాద్ జిల్లాలో విద్య అంటే ప్రైవేట్ కాలేజీల్లో ర్యాంకులు వచ్చేది. మధుమలంచ బోధన అనేటువంటి ఒక పేరు వింటే అద్భుతమైనటువంటి పేరు. కానీ ఇవాళ ప్రభుత్వ విద్య అనేటువంటిది కనిపించకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేక మూతవేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. దీనికి కారణం అంతా కూడా ప్రభుత్వాలు విద్యను, వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడమే. ఇకపోతే వైద్యానికి సంబంధించి మన నిజామాబాద్ జిల్లాలో ఖలీల్వాడి అనేటువంటిది ఒక ఫేమస్ అడ్డా. దేనికి? మెడికల్ మాఫియాకు అతిపెద్ద అడ్డా. ఇవాళ రోజుకో కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి వస్తున్నాయంటే ఇక్కడ ఉన్న ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథం కాదు. నిజానికి వైద్యం అనేటువంటిది ఒక సేవా దృక్పథం. వైద్యో నారాయణో హరి అనేటువంటి గొప్ప అనేటువంటి సూక్తిని, ఆర్య సూక్తిని వైద్యునికి అనుసంధానం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ప్రధాన రహదారిపై పలు చోట్ల ఏర్పడిన గుంతలను పూడ్చివేసేందుకు ఎడపల్లి పోలీసులు కథం తొక్కారు. ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతల మూలంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం మేరకు గుంతలను పూడ్చడం చేపట్టారు. ఎడపల్లి మండల కేంద్రంలోని బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై గల రైల్వే గేట్ వద్ద ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు ఎడపల్లి ఎస్ఐ ముచ్చల రమ ఆధ్వర్యంలో మంగళవారం గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. రహదారిపై ఏర్పడిన గుంతలో వర్షపు నీరు చేరుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలు సైతం సంభవించే ఆస్కారం ఉండడంతో వాటిని పూడ్చివేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు.
వాహనదారులు తప్పకుండా రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తూ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకోవాలని సూచించారు. ప్రధాన రహదారి గుండా ఏర్పడిన గుంతలను స్వయంగా పోలీసు అధికారులు పూడ్చడం పట్ల పలువురు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా స్వయంగా పోలీసులు గుంతలు పూడ్చేందుకు ముందుకు రావడం వారి విధి నిర్వహణ బాధ్యతకు అద్దం పడుతుందని పలువురు వ్యాఖ్యానించారు. సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు వెల్లడించారు. సీతారాం ఏచూరి జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా సిపిఎం కార్యాలయంలో ఆయనకు అంజలి ఘటించారు. సిపిఎం పార్టీ భారత మాజీ ప్రధాన కార్యదర్శి దివంగత సీతారాం ఏచూరి 73వ జన్మదిన సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ దేశంలో కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు ఒకరైన సీతారాం ఏచూరి అంతర్జాతీయంగా కమ్యూనిస్టు పార్టీ విధానాలను ప్రచారం చేయడంలో, దేశంలో మత విద్వేషాలకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలను మతతత్వ బీజేపీని వ్యతిరేకించడంలో, ఇండియా కూటమిగా ఏర్పాటు చేసి ఐక్యపరచడంలో సీతారాం ఏచూరి కృషి అనిర్వచనీయమన్నారు. ఆయన ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ కష్టజీవుల పక్షాన కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం తన వర్గ దృక్పథాన్ని వీడనాడి పేదల కోసం పోరాటాలు నిర్వహించారని తెలిపారు. ప్రజా సమస్యలను భారత పార్లమెంట్లో రాజ్యసభ సభ్యుడిగా ఎలుగెత్తి చాటడంతో పాటు వాటి పరిష్కారానికి మార్గాలను సూచించారని, భారత రాజ్యాంగాన్ని లౌకిక భావాలను కాపాడటం కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. నేటి ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతున్న సందర్భంలో వాటికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో ఆయన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. ఆయన ఆశయం మేరకు దేశంలో సిపిఎం పార్టీ కష్టజీవుల సమస్యలపై పోరాడుతుందని, మత విద్వేషాలను వ్యతిరేకిస్తూ భారత ప్రజలను ఐక్యం చేసి లౌకికవాద రాజ్యం ఏర్పాటుకు కృషి చేయటమే సిపిఎం పార్టీ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విఘ్నేష్, నగర నాయకులు నర్సయ్య, దీపిక మరియు ఈవీఎల్ నారాయణ, ఉద్దవ్, రాజు తదితరులు పాల్గొన్నారు. అగ్రనాయకుల్లో ఒకరైనటువంటి సీతారాం ఏచూరి గారి 73వ జయంతిని పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా భారతదేశంలో ఈరోజు మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తుల్ని కూడగట్టడంలో, అన్ని రాజకీయ పక్షాలని ఏకం చేయడంలో సీతారాం ఏచూరి గారు చేసినటువంటి విశేష కృషి మూలంగానే ఈ దేశంలో ఇండియా కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశంలో మతోన్మాద భావజాలం పెరిగి ప్రజల మధ్య విద్వేషాలు పెరుగుతున్నటువంటి సందర్భంలో విద్వేష రాజకీయాలని బీజేపీ పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలా, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు సిపిఎం పార్టీగా సీతారాం ఏచూరి గారు కృషి చేయటం జరిగింది. ఇటీవలనే సంవత్సరం సుమారుగా దగ్గర అవుతా ఉన్నది వారు చనిపోయి, అయినా ఆయన ఏదైతే ఈ దేశంలో లౌకికవాద పరిరక్షణ కోసం అట్లాగే శ్రామిక వర్గ రాజ్యం కోసం పరితపించారో దానికోసం సిపిఎం పార్టీ ఈ దేశంలో కృషి చేస్తుందని, జిల్లాలో కూడా ఆ పద్ధతుల్లో వారి చూపిన మార్గంలో పోరాట కార్యక్రమాల్ని రూపొందించుకోవటం జరుగుతుందని తెలియదు. ఆర్మూర్ పట్టణంలో మహా మార్కింగ్ మేళా చేపట్టారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పలు వార్డులలో 20 ఇండ్ల నిర్మాణం కొరకు మార్కింగ్ చేయడం జరిగిందని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన పనులు ప్రారంభించని వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. శాంక్షన్ అయి ఇంతవరకు ప్రారంభం చేయని వారు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని కమిషనర్ రాజు తెలిపారు. ఇప్పటికైనా ఇంకా ఎవరైనా ఇళ్ల నిర్మాణం కొరకు ముందుకు వస్తే వారికి కూడా ప్రభుత్వం తప్పకుండా సహాయం అందిస్తుందని కమిషనర్ తెలిపారు. ప్రజలందరికీ నమస్కారం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల పురోగతిలో భాగంగా రేపు మంచి రోజు కావడం వల్ల, ఒక మంచి శుభముహూర్తం ఉన్నందువల్ల శ్రావణ మాసం సందర్భంగా ప్రభుత్వం రేపు ఆస్పీస్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. మహా మార్కింగ్ మేళా పేరుతో రేపు ఒక ఉత్సవ కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభిస్తున్నాము. ఇది అన్ని గ్రామ పంచాయతీలతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం. మన పట్టణంలో కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మేము మహా మార్కింగ్ మేళాకు సంబంధించి వివిధ వార్డుల్లో 20 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. వాళ్ళందరూ కూడా రేపు ముగ్గుపూచుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ఎక్కువ మొత్తంలో అయ్యే విధంగా కూడా రేపటి వరకు ఆ ప్రయత్నాలు అనేది చేస్తున్నాము. ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యి ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా ఒక విజ్ఞప్తి ఏంటంటే, రేపు మంచి ముహూర్తం ఉంది. ప్రభుత్వం కూడా నుంచి కూడా ఆస్పీస్ డేగా డిక్లరేషన్ చేయడము,
ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందువల్ల మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అన్బిల్డింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా గతంలో మా వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మాకు అభ్యంతరం లేదు, మీరు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఎంతమంది ముందుకు వచ్చి చేసుకుంటే అంతమందితో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో స్టార్ట్ చేయడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము. మీరు కూడా సహకరించేసేసి ముందుకు వచ్చి మార్కింగ్ వచ్చే విధంగా ప్రయత్నం చేసేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఇందిరమ్మ మహిళా లబ్ధిదారుల్ని కోరుతున్నాము. ఆర్మూర్ పట్టణానికి సంబంధించి 617 మందికి మనం ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ మహిళా లబ్ధిదారులకు. దానిలో ఈ నిన్నటి వరకు కూడా 255 మంది గ్రౌండింగ్ అనేది చేసుకున్నారు. దాంట్లో వివిధ దశల్లో ఉన్నాయి. కొంతమంది బేస్మెంట్ లెవెల్లో, కొంతమంది రూఫ్ లెవెల్ వరకు కూడా వెళ్ళారు, కొంతమంది వాల్ లెవెల్లో ఉంటారు. 276 మంది నుంచి మనం అన్విల్ని కూడా తీసుకున్నాము. దాన్ని క్యాన్సిలేషన్ పంపించేసేసి కలెక్టర్ గారికి జిల్లా ఇన్ఛార్జ్ గారి ఆమోదం తర్వాత క్యాన్సిల్ అయిన తర్వాత అదే సంఖ్యలో కొత్త శాంక్షన్స్ కూడా చేసుకోవడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు ఇంకా 56 మంది మాకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. అంటే వాళ్ళకి అన్విల్లింగ్ ఇవ్వకుండా ఇటు స్టార్ట్ చేయకుండా ఇంకా 56 మంది మేము గుర్తించడం జరిగింది. వీళ్ళందరూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దొంగ ఓట్లతో బీజేపీ గద్దెనెక్కిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం. మోదీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్. నిజామాబాద్ నగరంలో ఘనంగా తిరంగా ర్యాలీ కార్యక్రమం. ఇంటికో శివాజీ పుట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆశాభావం. రహదారులపై ప్రమాదాల నివారణకు చర్యలు. బ్లాక్ స్పాట్లను గుర్తించి చర్చించిన కలెక్టర్, సిపిలు. ఆర్మూర్ పట్టణంలో శీతల్ పండగ వేడుకలు. గిరిజన సంస్కృతికి దర్పణం పట్టిన ఉత్సవాలు. మద్యం మత్తులో ఏటీఎం చోరీకి యత్నం. అలారం మోగడంతో అప్రమత్తమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.